అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Open your Bibles to Jeremiah chapter 1, please. Jeremiah chapter 1 and read from verse 4 and 5, please. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. గమనించండి, మనము లాస్ట్ వీక్ నుంచి మనము గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక గురించి మనము నేర్చుకోవడం మొదలు పెట్టాము. లాస్ట్ వీక్ కొన్ని విషయాలు ఏం తెలుసుకున్నామంటే, ఇంతమంది లోకంలో ఉన్నా కూడా దేవుడు ప్రతి వ్యక్తి కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకున్నాము. హల్లెలూయా. ఈ ప్రణాళిక అనేది ఏదో మనం పుట్టిన తర్వాతో లేకపోతే మనం ప్రార్థన చేసిన తర్వాతో దేవుడు అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టలేదు. కానీ మనము ఈ వచనము ప్రకారము మన తల్లి యొక్క గర్భములో మనము రూపింపబడక ముందరే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా. మనల్ని చూచాడంట. అంత మాత్రమే కాదు, మనల్ని వ్యక్తిగతముగా ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన పని కొరకు మనల్ని ఎన్నుకున్నాడు అనమాట. సో ఇంగ్లీష్ లో ఎలాగుంటది, దట్ హి హస్ ఆర్డైన్డ్, హి హస్ సాంక్టిఫైడ్ us and he has ordained us. ఆయన మనల్ని పరిశుద్ధపరిచెను, అలాగే ప్రతిష్ఠించెను. సో గుర్తుపెట్టుకోండి, 3 సత్యాలు లోకంలో ఉన్న అందరి గురించి కొన్ని 3 సత్యాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, మొదటి సత్యము ఏంటంటే, గాడ్ న్యూ యూ బిఫోర్ యు వర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ వూమ్. నువ్వు నీ తల్లి యొక్క గర్భములో రూపింపబడక ముందరే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. అది నంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ కలిగినటువంటి సత్యము. రెండోది, గాడ్ హ్యాస్ సాంక్టిఫైడ్ యు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు. నీకు గమనించండి, అన్నీ కూడా ఆయన కృప ద్వారా చేసినటువంటి కార్యములు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. అలాగే రెండోది, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు. మూడోది ఏంటంటే, దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. గాడ్ హస్ ఆర్డైన్డ్ యు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు అనమాట. గమనించండి, దేవుడు నిన్ను దేనికి ప్రతిష్ఠించాడో తెలుసుకోవడమే దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడం అనమాట. మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక. లాస్ట్ వీక్ ఇంకొక విషయం చెప్పాను, చాలా సింపుల్ ట్రూత్, చాలా సింపుల్ సత్యము, కానీ చాలా శక్తివంతమైనటువంటి సత్యము. అది ఏంటంటే, మన జీవితంలో సరి అయిన దిశ తీసుకున్నప్పుడు సరి అయిన గమ్యము చేరుకుంటాము. కానీ ఎప్పుడైతే తప్పు దిశ తీసుకుంటామో తప్పు గమ్యము చేరుకుంటాం అనమాట. మన ఎవ్రీడే లైఫ్లో ఇది అందరికీ అర్థమవుతుంది, అందరు గ్రహిస్తారు. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మనము తినడానికి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, సర్వీస్ తర్వాత, లేకపోతే ఇంటికి వెళ్ళాలి, ఎవరినన్నా కలవడానికి వెళ్ళాలి, ఆ గమ్యము చేరుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు దిశ డిసైడ్ చేసుకుంటారు. దాన్ని బట్టి ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత నేను రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకోవాలా, అలాగే ఫ్లైఓవర్ ఎక్కాలా, ఇవన్నీ దేని బట్టి డిసైడ్ చేసుకుంటున్నారు? మీరు ఏ గమ్యం అయితే చేరాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు దిశ డిసైడ్ చేసుకుంటున్నారు. ఆత్మీయంగా కూడా మీరు అది గుర్తించాలన్నమాట. కేవలం మనం బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవడం కాదు, కానీ నేను నా జీవితంలో నేను దేవుని యొక్క గమ్యము చేరాలి అంటే ఎటువంటి దిశ తీసుకోవాలి, ఏ డైరెక్షన్లో నేను జీవించాలి అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారము మనం తీర్మానాలు తీసుకోవాలి. ఎప్పుడైతే మనము సరి అయిన డైరెక్షన్లో వెళ్ళట్లేదని తెలుసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? అలాగే కంటిన్యూ అవుతామా? చెప్పండి. లేదు. ఎక్కడైతే యూటర్న్ తీసుకోవాలో యూటర్న్ తీసుకుంటాం, లెఫ్ట్ తీసుకోవాలంటే లెఫ్ట్, రైట్ తీసుకోవాలంటే రైట్. ఎలాగైతే మనము కరెక్షన్స్ చేసుకుంటామో మన జీవితంలో ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అలాగే దేవునిలో కూడా ఎక్కడైతే మనము సరిదిద్దుకోవాలో, ఎక్కడైతే యూటర్న్ తీసుకోవాలో, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలో, రైట్ టర్న్ తీసుకోవాలో ఆ జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈరోజు నేను తీసుకునేటటువంటి ప్రతి తీర్మానం నీ గమ్యానికి వెళ్ళేటట్టు తీసుకోవడానికి సహాయం చెయ్యి అని. హల్లెలూయా. అందరం ఒకసారి ప్రార్థన చేసుకుందామా? చేతులెత్తండి పైకి, ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం అనండి. దేవా, నేను
నేను నా జీవితంలో నా జీవితం ప్రతి తీర్మానము ప్రతి తీర్మానం నీ గమ్యము నీ గమ్యం చేరడానికి తీసుకోవడానికి సహాయం చేయ్యా. సహాయం చేయ. ఆమేన్. ఆమేన్. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసేటటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు. సో అటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనము ఆ సహాయం తీసుకోవట్లేదు అనుకోండి, మన జీవితాలే వ్యర్థమవుతాయి. ఆయన సన్నిధి నుంచి మనము అనుభవించాలంటే, లేకపోతే ఇఫ్ వీ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వీ మస్ట్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి యొక్క ప్రయోజనం పొందాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క హెచ్చరికల్ని మనం వెంబడించాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, అలాగే వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు మేక్ దోస్ రైట్ డెసిషన్స్? మన జీవితంలో ఆ సరి అయిన తీర్మానాలు తీసుకోవాల్సిన అవసరత ఏంటి, ఆ ప్రాముఖ్యత ఏంటి? నంబర్ 1, దేవుని యొక్క ప్రణాళిక దానంతటనే అదే జరగదు. దేవుని యొక్క ప్రణాళిక దానంతటనే అదే జరగదన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నా, దీని మీద ఎక్కువ సమయం గడపను. లాస్ట్ వీక్ కూడా ఎన్నో ఉదాహరణలు కూడా ఇచ్చాను. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నంత మాత్రాన మన జీవితంలో జరగదండి. గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ భారతదేశంలో చాలా మంది క్రైస్తవులకి ఆలోచనతో జీవిస్తారు. ఆ ఆలోచన మన వాక్యము నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు, చాలాసార్లు వేరే మతాల నుంచి వచ్చినటువంటి ఆలోచన. అది అర్థమవుతుందా? ఎలా తలరాత అనేది బైబిల్లో నీకు కనిపించదు, కానీ చాలామంది ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తారంటే వేరే మతాల నుంచి కూడా వచ్చేసినటువంటి కొన్ని ఆలోచనలు. క్రైస్తవులుగా మార్చబడ్డారు కానీ ఇంకా మనసు రూపాంతరము చెందలేదన్నమాట. లోక మర్యాదలు అనుసరిస్తూ జీవించినప్పుడు ఏమనుకుంటాం, ఇంకా దేవుని చిత్తం అండి, ఇంకా దేవుడు అని అనుకుంటే ఇంకా మనం చేసేది ఏంటి? మనం చేసేది ఎంతో ఉంది. ఆమేన్. మనం చేసేది ఏది లేదంటే అసలు ప్రార్థన చేయాల్సిన అవసరతే లేదు. ఎందుకు? అంతా దేవుని చిత్తం ఆటోమేటిక్ అయిపోద్దంటే మనకు ప్రార్థన చేయాల్సిన అవసరత ఉండేది కాదు. కానీ ప్రార్థన ఎందుకు ఉంది? ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడే మనము దేవుని యొక్క చిత్తముతో ఇన్వాల్వ్ అవుతున్నాము, మనము దేవుని యొక్క చిత్తముతో ఏకీభవిస్తున్నాం, మనము దేవుని యొక్క వాక్యముతో ఏకీభవిస్తున్నాం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. హల్లెలూయా. సో మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక దానంతటా అదే జరగదు కాబట్టి మన జీవితంలో సరైన తీర్మానాలు తీసుకోవాలి. రెండో కారణం, గాడ్ హ్యాస్ గివెన్ us ది ఆపర్చునిటీ టు మేక్ డెసిషన్స్. దేవుడు మనకి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు. మనం ఏదో రోబోట్స్మి కాదు. మన జీవితంలో మనము నిర్ణయాలు తీసుకోవచ్చు. మన జీవితంలో ఏ డైరెక్షన్లో, ఏ దిశలో వెళ్ళాలనుకుంటున్నామో దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 30:19 ఏమంటాడు దేవుడు? నేను నీ ఎదుట జీవమును పెడుతున్నాను, మరణమును పెడుతున్నాను, ఆశీర్వాదమును పెడుతున్నాను, శాపమును పెడుతున్నాను అంటాడు. కానీ ఏమంటాడు? నువ్వు జీవమును ఎన్నుకో అంటాడు. చూస్ లైఫ్ అంటాడు. సో దట్ యు అండ్ యువర్ డిసెండెంట్స్ మే లివ్. నీవును నీ సంతతి వారు బ్రతుకున్నట్లు జీవమును ఎన్నుకోమంటున్నాడు. జీవమును ఏం చేయాలంట? ఎన్నుకోవాలంట. జీవమును ఎన్నుకోవాలంట. సో చూడండి, ఆయన కోరుకునేదేంటి? జీవము. నీ పిల్లలకి ఆయన కోరుకునేదేంటి? జీవము. కానీ ఆటోమేటిక్గా అవ్వట్లేదు. అందుకని ఏమన్నాడు? నా ప్రణాళిక నీ జీవితం పట్ల జీవము, ఆశీర్వాదం. సో నా ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఇప్పుడు నువ్వు ఎన్నుకోవాలి అంటున్నాడు. నువ్వు ఎన్నుకోవాలి. ఎప్పుడైతే నువ్వెన్నుకుంటావో నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఒక్కడవే కాదు, నీ పిల్లల పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు అన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకున్నావు. ప్రతి తీర్మానం చూడండి, ఈ రోజు ఇప్పుడు కొంతమంది తీర్మానం తీసుకున్నారు కొన్ని నిమిషాల క్రితం, 21 రోజులు. ఓకే దేవా, నేను కూడా చేయెత్తుతున్నాను, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నేను తీర్మానం తీసుకుంటాను. 21 రోజులు నువ్వు ఏదో ఒక రాగా నాకు ద్వారాన్ని తెరు, నువ్వు ఏదో ఒకలాగా నాకు ట్రాన్స్పోర్ట్తో హెల్ప్ చేయి, నువ్వు ఏదో ఒకలాగా నా పిల్లలతో సహాయం చేయి, నువ్వు ఏదో ఒకలాగా నాకు నా వేరే పనులతో నాకు సహాయం చేయి. నేను తీర్మానం తీసుకుంటున్నాను. చూడండి, ఆ ఒక్క తీర్మానముతో ఎటువంటి ఫలము వస్తుందో, ఎటువంటి పంట వస్తుందో నీకు ఇంకా తెలియదు. నీ ఒక్క జీవితం మార్చబడింది అనుకో, నీ పిల్లల జీవితాలు కూడా మార్చబడడానికి అవకాశం ఉంది అక్కడ. హల్లెలూయా. ఆమేన్. కొంతమంది మనము దేవుని యొక్క ఆశీర్వాదం ఈరోజు అనుభవిస్తున్నామంటే అది కేవలము మన జీవితంలో మనం తీసుకున్న కరెక్ట్ తీర్మానాలు బట్టి కాదు, మన తల్లిదండ్రులు తీసుకున్న తీర్మానాలు బట్టి కూడా ఈరోజు మనం ఆశీర్వదించబడ్డాము. హల్లెలూయా. ఎంతమంది అలాగున్నారు? నా తల్లిదండ్రులు తీసుకున్న తీర్మానం బట్టి నేను ఆశీర్వదించబడ్డాను. ఆమేన్. మా అమ్మమ్మ తీసుకున్నది, మా నాయనమ్మ తీసుకున్న, మా తాతగారు తీసుకున్న తీర్మానాలు బట్టి ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను పాస్టర్ గారు, ఈ రోజు నేను ఆశీర్వదించబడుతున్నా. కానీ దానికి ఆపోజిట్ కూడా ట్రూ. అదేంటి? కొంతమంది
భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అప్పుల పాలైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, భయంకరమైన హ్యాబిట్స్కి బానిసలుగా జీవిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ తీసుకున్నటువంటి తీర్మానాలు బట్టి వాళ్ళు ఇంకా ఈ రోజుకి కూడా బానిసలుగా జీవిస్తున్నారు, శాపములో జీవిస్తున్నారు, దేవుని యొక్క అభివృద్ధి చూడలేకపోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏదైతే తీర్మానం తీసుకుంటామో కేవలం మీ గురించి కాదు, అది ఆమేన్, కేవలం మీ గురించి కాదు, మీ కుటుంబాల గురించి, మీ పిల్లల గురించి, మీ పిల్లల యొక్క పిల్లల గురించి కూడా అనేది మనం గుర్తించాలి. మూడో కారణం ఎందుకు సరి అయిన తీర్మానాలు తీసుకోవాలో మన జీవితంలో, మూడో కారణం ఏంటంటే యూ కెన్ మిస్ గాడ్స్ ప్లాన్ అండ్ డెస్టినీ ఫార్ యువర్ లైఫ్. మీరు దేవుని యొక్క ప్రణాళిక మరియు గమ్యాన్ని కోల్పోవచ్చు. దేవుని యొక్క గమ్యాన్ని కోల్పోవచ్చు, దేవుని యొక్క ప్రణాళికను కోల్పోవచ్చు. చూడండి, 2 ఉదాహరణలు చూపిస్తాను చాలా త్వరగా. మొట్టమొదటి సాల్ యొక్క జీవితంలో 1 Samuel chapter 13 బైబిల్స్ తెరుచుకుందాము. 1 Samuel chapter 13, quickly start reading from verse 8 please. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి, 9వ వచనం, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. 10వ వచనం, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనుల్లో నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిష్కాషులో కూడియుండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గానుకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితినెను. 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. గమనించండి, ఆగండి. ఆ వచనంలో దేవుని యొక్క ప్రణాళిక మనం తెలుసుకుంటున్నాము. సౌలు యొక్క జీవితానికి ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి మళ్ళీ గమనించండి, చదవండి ఆ వచనం మళ్ళీ. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను. ఎంతకాలము? సదాకాలము. సో ఆయన ప్రణాళిక చూడండి. మొట్టమొదట ఆయన ప్రణాళిక ఏంటి? అసలు దేవుని యొక్క చిత్తం ఏంటి? ఇజ్రాయేల్ దేశానికి ఏ రాజు కూడా వద్దు అనుకున్నాడు. కానీ ప్రజలు ఎప్పుడైతే రాజు కావాలి అని అడుగుతాం మొదలు పెట్టారో, అదే దాని కొరకే ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? సరే, నేను మీకు ఒక రాజుని ఇస్తాను అన్నాడు. ఆ రాజుని ఇచ్చేటప్పుడు ఆయన ప్రణాళిక ఒకటి ఉండింది. ఆ ప్రణాళిక ఏంటి? సదాకాలము ఆయన రాజ్యము ఉండాలి అని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన తీసుకున్నటువంటి తీర్మానం బట్టి, ఆయన తీసుకుంటున్నటువంటి దిశ బట్టి ఇప్పుడు ఒక మార్పు వచ్చింది మళ్ళీ ఆ ప్రణాళికలో. అందరికి కనిపిస్తుంది కదా ఆయన జీవితంలో ఇప్పుడు ఎటువంటి ప్రణాళిక ఏ విధంగా మార్చబడ్డది? చదవండి అక్కడ. అయితే నీ రాజ్యము నిలవదు. సదాకాలం ఉండాల్సినటువంటి రాజ్యము ఇప్పుడు ఏమవుతుందంట? నిలవదు అని చెప్తున్నాడు దేవుడు. చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఆ వ్యక్తి ఎవరు? దావీదు. ఓకే, సో గమనించండి, ఒక ప్రణాళిక ఉన్నంత మాత్రాన అది ఆటోమేటిక్గా జరగదు. రెండో విషయం ఏంటి? మనము జాగ్రత్తగా మనం జీవించకపోతే, మనం ఇష్టం వచ్చినటువంటి విధానంలో తీర్మానాలు తీసుకున్నాం అనుకోండి, కొన్ని విషయాలు దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ ప్రణాళిక, ఆ గమ్యము మనము కోల్పోతాము మన జీవితంలో. అందరికి అర్థమవుతుందా? ఓకే, ఇదే చూడండి మళ్ళీ దావీదు జీవితంలో కూడా రిపీట్ అవుతుంది అనమాట. దావీదు యొక్క జీవితంలో 2 Samuel chapter 11కి వెళ్ళినట్లయితే, ఇక్కడ ఎప్పుడైతే దావీదు యుద్ధంలో ఉండాల్సినటువంటి సమయంలో ఆయన గృహంలో లేకపోతే ఆయన ప్యాలెస్ లో ఉంటున్నాడు అనమాట. ఫస్ట్ 2 verses చదవండి. 2 Samuel. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు
పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఓకే, అక్కడ కాపుదాం. మీరు ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే మీరు దావీదు యొక్క జీవితంలో, మరి బెత్షెబా యొక్క జీవితంలో, యురాయా జీవితంలో ఏ విధముగా దావీదు పట్ల దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకుంటాము. కానీ దావీదు ఎప్పుడైతే ఆయన ఉండాల్సిన స్థానంలో లేడో, ఎప్పుడైతే ఆయన చేయాల్సినటువంటి కార్యము చేయట్లేదు, ఎక్కడ ఉండాల్సింది? యుద్ధము చేస్తూ ఉండాల్సింది. దాని బదులు ఎక్కడున్నాడు? ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండేటప్పటికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏదైతే చూడకూడదో అది చూడడం మొదలు పెట్టాడు. ఏదైతే చూడకూడదో అది చూడడం మొదలు పెట్టినప్పుడు ఏదైతే చేయకూడదో అది చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఒక కార్యాన్ని కప్పుకోవడానికి ఇంకొక కార్యం చేయడం మొదలు పెడతాడు. ఆఖరికి ఏ విధంగా గమనించండి, దావీదు గురించి ఏమని రాసి ఉంటుంది? అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్, దేవుని హృదయానుసారుడు. అటువంటి వ్యక్తి ఎటువంటి ప్లాన్తో వస్తాడు చూడండి. యురాయాని మళ్ళీ పంపించినప్పుడు యురాయాని చంపేటటువంటి ప్లాన్ అంతా రాసి యురాయా చేతిలో పెట్టి మరీ పంపిస్తాడు. ఎటువంటి ప్లాన్ చూడండి. ఈ ప్లాన్ ఎవరికి వచ్చింది? దావీదు ఎవరంట? ఏంటి? మళ్ళీ తెలుగులో చెప్పండి. మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని హృదయానుసారుడు. అటువంటి వ్యక్తికి అటువంటి ప్లాన్ వచ్చింది. ఎప్పుడైతే ఉండని స్థలములో ఉన్నాడో, చూడకూడనిది చూశాడో, చేయకూడనిది చేయడం మొదలు పెట్టాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క అభిషేకం ఉండిందా దావీదు మీద? ఉండింది, గొప్పగా ఉండింది. గొప్పగా ఉన్నంత మాత్రాన అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయని కాదు. మన బాధ్యత మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, సాల్ జీవితంలో అక్కడ ఏమంటాడంటే, ఎక్కువ సమయం తీసుకోలేదు కానీ అక్కడ అంటాడు, ఆయన చుట్టూ ఉన్న ప్రజల యొక్క ప్రెషర్ బట్టి ఆయన కార్యం చేస్తాడనమాట. బలులు సమర్పించడం మొదలు పెడతాడు. ఏ కార్యమైతే ఆయన చేయకూడదో, ఏ కార్యమైతే సమయాలు వచ్చి చెయ్యాలో అటువంటి కార్యం ఆయన చేయడం మొదలు పెట్టాడు. ఆయన సొంత ఆలోచన ప్రకారము. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, సో ఐ థాట్ అంటాడు. సో అందుకు నేను అనుకున్నాను, ఐ ఫోర్స్డ్ మై సెల్ఫ్ టు గివ్ ది ఆఫరింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో నీ జీవితంలో గుర్తుపెట్టుకో, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క గమ్యము చేరాలి వచ్చినప్పుడు రెండు విషయాలు ఆల్వేస్ రిమెంబర్. బీ మైండ్ఫుల్ ఆఫ్ ద పీపుల్ దట్ ఆర్ సరౌండింగ్ యూ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఉన్న ప్రజలను గురించి మనసును ఉంచాలి. హూ ఆర్ యు అసోసియేటింగ్ విత్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నావో గుర్తుంచుకోవాలి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Secondly, do not be foolish when it comes to God's plan for your life. మీ జీవితంలో దేవుని ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు అవివేకంగా ఉండకూడదు. Hallelujah. Amen. I said hallelujah. Hallelujah. Okay, so దేవుని యొక్క ప్రణాళిక ఏంటి పాస్టర్ గారు? Okay, let's now start beginning to lay a foundation. ఒక పునాది వేయడం మొదలు పెడదాం. Okay, open your Bibles to 2 Timothy chapter 1 and verse 9. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. ఓకే, తెలుగులో చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. సో ఇంగ్లీష్ లో చూడండి, who has saved us and called us with a holy calling, not according to our works but according to his own purpose and grace, which was given to us in Christ Jesus before time began. Hallelujah. Amen. Before time began. So what is the will of God concerning my life? దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఏంటి పాస్టర్ గారు అన్నప్పుడు మొట్టమొదటిగా the first thing that you must understand, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నిన్ను రక్షించడము. దేవుని యొక్క ప్రణాళిక అందరు రాసుకోండి, నన్ను రక్షించడము. ఓకే, నన్ను రక్షించడము. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మై లైఫ్? ఫస్ట్ వన్, టు సేవ్ మీ. నన్ను రక్షించడము దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదన్నమాట. అది అంతా కూడా ఆయన కృప ద్వారా జరిగేటటువంటి ప్రణాళిక. నిన్ను రక్షించడము మొట్టమొదటిగా ఆయన ప్రణాళిక. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ పిలుపుతో నన్ను పిలవడం. పరిశుద్ధ పిలుపుతో నన్ను పిలవడం. టు కాల్ మీ విత్ ఏ హోలీ కాలింగ్. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక ఏంటి పాస్టర్ గారు? నంబర్ 1, దేవుడు నిన్ను రక్షించడము, అది ఆయన ప్రణాళిక. రెండోది ఏంటంటే పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను పిలవడము. నువ్వు రాసుకుంటున్నావు కాబట్టి నన్ను పిలవడము అని రాసుకోండి, నన్ను పిలవడము. ఓకే, మూడోది, టు గివ్ మీ ఏ పర్పస్ అండ్ గ్రేస్ బిఫోర్ టైమ్ బిగాన్. సమయము ఆరంభింపక మునిపే నాకు ఒక ఉద్దేశము మరియు కృపను ఇవ్వడము. హల్లెలూయా.
సో గమనించండి, ఈ అన్నీ కూడా ఆయన కృప ద్వారా చేస్తున్నటువంటి కార్యములు అంట. హల్లెలూయా. మన జీవితంలో మనము చేస్తున్న క్రియలు బట్టి కాదు, మనము ఎక్కడ పుట్టామో దాన్ని బట్టి కాదు, మన స్కిల్ బట్టి కాదు, మన టాలెంట్ బట్టి కాదు, ఇదేది కాదు, అన్నీ కూడా ఈ మూడు విషయాలు కూడా ఆయన కృప ద్వారా అనండి. Amen. ఆయన కృప ద్వారా చేసేటటువంటి కార్యము. సో నువ్వు పుట్టక ముందరే ఆయన ఏమి కోరుకున్నాడు? నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు. ఎప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడంట? సమయము ప్రారంభింపక ముందరే. హల్లెలూయా. yes amen. సమయము, కాలము ప్రారంభింపబడక ముందరే. కాలము అనేది ఇంకా ఎవరికి తెలియనప్పుడే, కాలాన్ని సృష్టించక ముందరే నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. amen. hallelujah. ఒకసారి ఆలోచించండి దాని గురించి. కాలము ప్రారంభింపబడక ముందరే, సమయము, టైం అనేది ఇంకా మొదలు అవ్వక ముందరే yes. నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు ఏమనుకున్నాడు? సాతాను ఏం చేస్తాడో నాకు తెలుసు, సో మొట్టమొదటిగా నేను ఆ వ్యక్తిని రక్షించాలి అని ఆయన తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. Praise God. నంబర్ 1, టు సేవ్ యూ, రక్షించాలని. రెండోది, రక్షించడం మాత్రమే కాదు కానీ నిన్ను ఒక పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకోవాలని. హల్లెలూయా. yes amen. అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా స్వరము వింటున్న వాళ్ళందరూ కూడా రక్షణ మాత్రమే కాదు దేవుని యొక్క ప్రణాళిక, ఒక పరిశుద్ధమైనటువంటి పిలుపు నీ మీద ఉన్నది. amen. ఎటువంటి పిలుపు? పరిశుద్ధమైన పిలుపు. ఎటువంటి పిలుపు? పరిశుద్ధమైన పిలుపు. పరిశుద్ధమైనటువంటి పిలుపు నీ జీవితం మీద ఉన్నది. హల్లెలూయా. అంతేకాదు, మూడోది గుర్తుపెట్టుకోండి, టు గివ్ యూ ఏ పర్పస్ అండ్ ఏ గ్రేస్. ఒక ఉద్దేశము మరియు కృపను ఇవ్వడము. ఆ ఉద్దేశము, కృప దేని బట్టి? ఆ పిలుపు బట్టి. ఆ పిలుపుకి కావలసినటువంటి ఉద్దేశం, ఆ పిలుపుకి సంబంధించినటువంటి ఆ కృప దేవుడు నీకు విడుదల చేశాడంట. హల్లెలూయా. hallelujah. హల్లెలూయా. amen. హల్లెలూయా. hallelujah. సో చూడండి, సో ఎప్పుడైతే ఇది మనకు పునాదిగా అర్థం చేసుకోవాలి. ఈ పునాది మనము వేయకుండా మన జీవితంలో, దేవుడు నన్ను రక్షించాడు, దేవుని యొక్క పిలుపు నా జీవితం మీద ఉంది, ఆ పిలుపు నా జీవితంలో నెరవేర్చబడడానికి కావలసినటువంటి కృప కూడా నా జీవితంలో విడుదల చేశాడు అనేటటువంటి పునాది లేదనుకో, ఇది లేకుండా పాస్టర్ గారు దేవుని నా వివాహం గురించి దేవుని చిత్తం కావాలి, నా ఉద్యోగం గురించి దేవుని చిత్తం కావాలి, నా వీసా గురించి దేవుని చిత్తం అంటే ఇవన్నీ కూడా సరి అయిన పునాది లేకుండా నువ్వు ఆలోచిస్తున్నావు. సరి అయిన దేని కొరకు వీసా, దేని కొరకు వివాహము, దేని కొరకు కారు. ఈ ప్రణాళిక లేకుండా నువ్వు అటువంటి ప్రార్థనలు చేసినప్పుడు తప్పుడు ప్రార్థనలు చేయడానికి నీకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటావో, ఏంటి నన్ను రక్షించడము, దేవుని యొక్క పిలుపుతో నేను జీవించాలి, ఆ పిలుపుకి కావాల్సినటువంటి కృప నా జీవితంలో దేవుడు విడుదల చేశాడు, ఆ పునాది ఎప్పుడైతే ఉందో దాని ద్వారా, దాని నుంచి వేరే విషయాలన్నిటి గురించి నువ్వు ఆలోచిస్తావు. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మూడోసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇది ఎంత ముఖ్యమంటే యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? ఇంగ్లీష్లో ఎలాగుంటుంది? యాజ్ ఇట్ ఈస్ రిటన్ అబౌట్ మీ, లుక్ ఐ హావ్ కమ్ టు డూ యువర్ విల్ ఓ గాడ్, యాజ్ ఇట్ ఈస్ రిటన్ అబౌట్ మీ ఇన్ ద స్క్రిప్చర్స్. అప్పుడు నేను గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. చూడండి, యేసు క్రీస్తే ఎవరినైతే మనము విశ్వసిస్తున్నామో, ఎవరినైతే మనం వెంబడిస్తున్నామో, ఎవరి శిష్యులమైతే మనం అంటున్నామో, ఆ యేసు క్రీస్తే ఈ లోకంలో జీవించినప్పుడు ఇష్టం వచ్చినట్టు తీర్మానాలు తీసుకోలేదంట. ఆయనకి ఇష్టం వచ్చింది అడగలేదంట తండ్రిని. ఏ విధంగా జీవించాడు ఇక్కడ చూడండి. ఐ హావ్ కమ్ టు డూ యోర్ విల్. అందరూ యోర్ విల్ అనండి. యోర్ విల్. దేవా నీ చిత్తము అనండి. దేవా నీ చిత్తము. సో యేసుక్రీస్తు జీవించినప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేను ఈ లోకానికి వచ్చిందే నీ చిత్తము చేయడానికి అంటున్నాడు. హల్లెలూయా. అందరూ మళ్ళీ ఒకసారి చేతులు పైకెత్తండి. దేవా, దేవా నీ చిత్తము, నీ చిత్తము నా జీవితంలో, నా జీవితం నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక. దేవా, దేవా తండ్రి, తండ్రి నీ చిత్తము, నీ చిత్తము నా జీవితంలో, నా జీవితం చేయడానికి శరీరానికి సహాయం పొందుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్. సో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ పుట్టినా, ఎవరికి పుట్టినా, ఏమున్నా ఏమి లేకపోయినా ఒక్కటి మాత్రం నీ హృదయంలో నాటబడిపోవాలి. దేవుని యొక్క ప్రణాళిక నన్ను రక్షించాలి అనేది ఆయన ప్రణాళిక. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపుకి సంబంధించిన ప్రతి కృప నా జీవితము మీద ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా.
ఇప్పుడు అది చేశాడు కాబట్టి, అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమని తెలుసు, ఆయనకి ఆ కృప ఆయన మీద ఉన్నది కాబట్టి, ఆ అభిషేకము ఆయన మీద ఉన్నది కాబట్టి, ఇప్పుడు ఆయన జీవితంలో ఏది చేయాలన్న, దేవా నీ పిలుపు, నీ ప్రణాళిక చేయడానికి ఇక్కడికి వచ్చాను అంతే. మనం అందరం కూడా పంపబడ్డాము. ఏంటండి? పంపబడ్డాము. సో మనము పంపబడ్డప్పుడు ఏ పని మీద, when we are sent for what work, ఆ ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ నాకు జీవాన్ని ఇచ్చాడు దేవుడు, దేని కొరకు ఇచ్చాడు? ఏ పని చేయడానికి ఇచ్చాడు? ఇంకా ఊపిరి తీసుకుంటున్నాను, దేని కొరకు తీసుకుంటున్నాను? కేవలం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికా? చెప్పండి. కేవలం ఆఫీస్కి వెళ్ళడానికంటే అది అంటే మనకి ఇంకా అర్థం చేసుకోవట్లేదు అన్నమాట దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఆఫీస్కే వెళ్ళొద్దు అనట్లేదు, కానీ ఆఫీస్ కన్నా ఇంకా చాలా పెద్ద ప్రణాళిక. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆఫీస్కి నీకు ఉద్యోగం ఇచ్చింది కేవలం డబ్బు సంపాదించడానికి కాదు. డబ్బు సంపాదించు, కానీ ఆ ఆయన ఉద్దేశం ఏంటి? నీకు అక్కడ ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు? ఏ పని చెయ్యాలని అక్కడ, ఏ మాటలు మాట్లాడాలని, ఏ ఆశీర్వాదం విడుదల చేయాలని అక్కడ, ఏ విధంగా ఆయన రాజ్యాన్ని విస్తరింపబడాలని అక్కడ, దేని బట్టి, అది ఆయన ప్రణాళిక తెలుసుకోవడం అన్నమాట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడోసారి హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఫస్ట్ టైం అంత గట్టిగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. 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 సో ఆయన ప్రణాళిక. సో యేసుక్రీస్తు ఏమన్నాడు? ఐ హావ్ కమ్ టు డూ యువర్ విల్ ఓ గాడ్. నీ ప్రణాళిక చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఐ హావ్ కమ్ టు డూ యువర్ విల్ ఓ గాడ్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ అబౌట్ మీ ఇన్ ద స్క్రిప్చర్స్. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. హల్లెలూయా. ఆమేన్. ఆయన గురించి రాయబడి ఉండిందంట. అందుకని గుర్తుందా? ఫస్ట్ టైం ఆయన సినగాగ్కి వెళ్ళినప్పుడు ఆయన హీ ఓపెన్స్ ద స్క్రోల్ టు ద బుక్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథానికి తెరుస్తాడు. ఏమంటాడు? ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఈస్ అపాన్ మీ, ఫర్ హి హస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద పూర్. సువార్తం ప్రకటించుటకు ఆయన నన్ను నియమించాడు. ఏం చేశాడు? ఆ వాక్యం తెరిచినప్పుడు ఆయనను వెతుక్కున్నాడు, ఆయన దొరుకున్నాడు అక్కడ వాక్యంలో. హల్లెలూయా. ఆమేన్. సో ఆయన ఏమంటాడు? వేరే వాళ్ళు రాసినప్పుడు ఏంటి? ప్రవచనముగా రాశారు. దే రోట్ ఇట్ యాజ్ అ ప్రాఫెసీ, బట్ నౌ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బుక్. ఆ గ్రంథంలో తనను తాను చూసుకొని ఉన్నాడు. And then he begins to say, the spirit of the Lord God is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రణాళిక వచ్చేసేటప్పటికి రెండు విధాలుగా మనము తెలుసుకోగలం అన్నమాట. రెండు విధాలుగా. మొట్టమొదటిగా ఇట్ కమ్స్ వెయిట్ సారీ, బిఫోర్ ఐ గో దేర్, ఐఎమ్ గోయింగ్ టూ ఫాస్ట్. బిఫోర్ ఐ గో దేర్, రైట్ దిస్ డౌన్. జీసస్ కేమ్ టు డూ ద విల్ ఆర్ ప్లాన్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు, తన ప్రణాళికను చేయుటకు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. And secondly, the Father's plan for Jesus was written in the scriptures. యేసు తండ్రి చిత్తము ప్రణాళిక చేయడానికి వచ్చాడు. అవి గ్రంథములో, లేఖనములో వ్రాయబడి ఉన్నాయి. Hallelujah. Amen. Now, let me give you 5 quick steps of discovering the plan of God for your life. మీ జీవితం కోసం దేవుని ప్రణాళికను కనుగొనే ఒక 5 మెట్లను మనం చూద్దాం. Number 1, the first step for discovering the plan of God. దేవుని యొక్క ప్రణాళికను కనుగొనుటకు మొదటిగా దేవునికి సమర్పించుకోవాలి. Give yourself wholly to God. మిమ్మును మీరు సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోండి. దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి సరైన ప్రశ్నలు అడిగేసి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు. దేవుని దగ్గరికి వస్తున్నామంటే సంపూర్ణంగా మన జీవితం ఆయనకి ఇచ్చేటటువంటి హృదయముతో మనం రావాలి. హల్లెలూయా. అందుకని చూడండి, Proverbs chapter 23 and verse 26 says this, my son, give me your heart and let your eyes observe and delight in my ways. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. హల్లెలూయా. ఆమేన్. దేని కొరకు ఏమి ఇవ్వమంటున్నాడు? నీ హృదయం. గట్టిగా చెప్పండి. హృదయం ఇవ్వమంటున్నాడు. హృదయం ఇవ్వమంటున్నాడు. సో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు దేవుని ప్రణాళిక, అది అడగక ముందరే ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు, నేను దేవుని యొక్క హృదయము నా హృదయము దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డానా లేదా? నువ్వు సిద్ధపడ్డావా లేదా? నీ హృదయం ఇవ్వడం అంటే ఏంటి? గివింగ్ ద ఇన్నర్ మోస్ట్, ద కోర్ ఆఫ్ హూ యు ఆర్, గివింగ్ యువర్ లైఫ్. నీ హృదయం ఇచ్చావంటే నీ జీవమును ఇస్తున్నట్టు, నీ జీవితాన్ని ఆయనకి ఇస్తున్నట్టు. నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి సిద్ధపడ్డావా లేదా? నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడలేదనుకో, ఆయన ప్రణాళిక తెలుసుకునే వ్యర్థమే.
ఎందుకంటే ఆయన ప్రణాళిక తెలుసుకున్నప్పుడు నువ్వు విశ్వసించవు, నమ్మవు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, నీ హృదయంలో ఆల్రెడీ నీకు ఏదో కోరిక ఉందనుకో, ఆ కోరిక పెట్టుకొని ఈ కోరికే జరగాలి అనేటటువంటి ఆలోచనతో నువ్వు వెళ్ళావనుకో, నువ్వు దేవుని ప్రణాళిక తెలుసుకోవడానికి అసలు ఇంకా బెనిఫిట్ ఏంటి? దేని కొరకు తెలుసుకుంటున్నట్టు? జనరల్ నాలెడ్జ్ కోసమా? ఇన్ఫర్మేషన్ కోసమా? నో, దేవుని యొక్క చిత్తము తెలుసుకుంటున్నాము అంటే అది మన జీవితంలో నెరవేర్చబడడానికి కొరకే మనము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాంతో డిబేట్ పెట్టుకోవడానికి కాదు, దేవా నీ చిత్తం ఇదైతే నాకు నీ చిత్తము గురించి నాకు ఏం తెలియక్కర్లేదు, నాకు తెలియక ముందరే నా జవాబు అవును దాని కొరకు. ఇప్పుడు నాకు చెప్పు అయ్యా. ఒక్కొక్కసారి చెప్తాం కదా, ఎవరి దగ్గర ఏం పని ఉన్నా చెప్పు నేను చేస్తాను అంటాము. పని తెలిసిన తర్వాత నేను చేస్తాను, ఏదన్నా ఏ పని ఉన్నా నాకు చెప్పు నేను చేస్తాను, ఐఎమ్ అవైలబుల్. అర్థమవుతుందా? ఏ పని ఉన్నా చేస్తాను. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అవుతుంది అనుకోండి, ఏదన్నా ఎవరిదన్నా పెళ్ళి, మన బంధువులది ఎవరిలో పెళ్ళి అవుతుంది అనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళకి సాయం చేయడానికి ఏమంటాం, మనం ముందరే వెళ్తాం, పార్టీ ముందరో లేకపోతే ఫంక్షన్ అవ్వక ముందరే వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏమంటాం, ఏ పని ఉన్నా చెప్పు అంటాం. ఏ పని ఉన్నా చెప్పు. షాప్కి వెళ్ళి ఏదన్నా తీసుకురావాలా, డెకరేషన్ ఏదన్నా చేయాలా, ప్లేట్లు అక్కడ అరేంజ్ చేయాలా, కుర్చీలన్నీ సదరాలా, డైనింగ్ టేబుల్ ఏదన్నా సరిపో, ఏ పని ఉన్నా చెప్పు నేను త్వరగా చేస్తాను. అంటే ఏంటి? నీ హృదయం అక్కడ ఉందన్నమాట. ఏ పని ఉన్నా చేస్తాను. ఎందుకు? నీకు ఆ కనెక్షన్ వాళ్ళతో ఉంది, ఆ రిలేషన్షిప్ వాళ్ళతో ఉంది కాబట్టి. అందరి దగ్గరికి వెళ్ళి అదే చెప్తారా మీరు? ఏ పని ఉన్నా చెప్పండి చేసేస్తాను, ఏ పని ఉన్నా చెప్పు. ఎవరితో చెప్తాము? ఆ సంబంధం ఉన్న వాళ్ళతో. మనకు చాలాసార్లు ఏంటంటే ప్రణాళిక తెలియట్లేదు పాస్టర్ గారు. ఎందుకు తెలియట్లేదు తెలుసా? సంబంధం లేదు అసలు. దేవుడు నీ రక్షకుడు, నేను కాదు అనట్లేదు, కానీ అక్కడితో ఆపేసుకున్నావు నీ సంబంధం. ఆదివారాలు ఇల్లు వస్తే నాకు చాలు, ఇంకా సంబంధం ఎక్కువ అక్కర్లేదు. ఉద్యోగం ఆయన ఇచ్చాడంటే నాకు చాలు, ఇంక ఎక్కువ అక్కర్లేదు. ఆయనతో నాకు మాట్లాడాల్సిన అవసరం వద్దు, నాకు ఆ సమయం గడుపుకోవాలని నాకు ఆ ఆశ లేదు, ఆ కోరిక లేదు. అటువంటి పరిస్థితిలో ఉంటే చాలా జాగ్రత్తగా వినండి, మీ జీవితాలు మీరు ఒకసారి పరీక్షించుకోవాలి. 2 వారాల క్రితం నేను చెప్పాను కదా, we must desire the sincere milk of the word of God as newborn babes. మరి ఒక పసిపిల్లల వలె దేవుని వాక్యమును పాలను నువ్వు కోరుకోవాలి. ఆ ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి. నీకు ఆ ఆకలి లేదనుకో, చూడండి, ఇందాక కొన్ని నిమిషాల క్రితం అన్నాను, 21 days 21 రోజులు ఎంతమంది ఒక తీర్మానం తీసుకుంటారు? ఎంతమంది నేను కమిట్ అవుతాను చేతులు ఎత్తండి అంటే? అందరు చేతులు ఎత్తట్లేదు. ఒకసారి పరీక్షించుకోండి, ఎందుకు ఎత్తలేదు? పరీక్షించుకోండి ఒక నిమిషం. అంటే ఏంటి? నాకు అనవసరం, దేవుడు ఏం చేసుకుంటే ఏంటి 21 రోజులు, నా పని నేను చేసుకోవాలి. అదా గర్వమా? లేకపోతే పాస్టర్ గారు ఇష్టం వచ్చింది ఆడి మొఖం ఆడేదో చెప్తాడులే నాకెందుకు, అదా? ఏమన్నట్టు? నువ్వు క్రైస్తవుడు అంటావు, ప్రార్థన అవసరత వచ్చినప్పుడు మాత్రం ఫోన్ చేసినప్పుడు ఆఫీస్లో ఫోన్ ఎత్తి ప్రార్థన చేయకపోతే మాత్రం ఊరుకోం మనం. ఎందుకు? ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మరి చెయ్యాలి, మరి సంఘం కదా మీరు. సో ఎప్పుడు చేయాలి? ప్రార్థన అవసరత ఉన్నప్పుడు. కానీ దేవుడు 21 రోజులు నేను నీతో మాట్లాడతాను అన్నప్పుడు మాత్రం నీకు ఆ అపాయింట్మెంట్ వద్దు, అప్పుడు మాత్రం ప్రణాళిక వద్దు. ఎప్పుడు కావాలి ప్రణాళిక? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు పాస్టర్ గారు, ఎంత చెప్పినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీరు కూర్చొని చెప్పండి వాళ్ళకి, పాస్టర్ గారు 10 నిమిషాలు కావాలి టైం. 10 నిమిషాలు కాదు, అది గంట సేపు చెప్తావు ఇప్పుడు నాకు స్టోరీ. ఎక్కడి నుంచి మొదలవుతుంది? హై స్కూల్ నుంచి మొదలవుతుంది. ఇప్పుడు నేను ఆ స్టోరీ అంతా వినాలి. అమ్మ ఎప్పుడన్నా నువ్వు అసలు ఎప్పటి నుంచి వస్తున్నావు మా సంఘానికి అంటే 3 years నుంచి. 3 yearsలో అంటే ఒక 13 times వచ్చి ఉంటాను పాస్టర్ గారు. అంటే మంత్లీ వన్స్ కూడా కాదనమాట. కానీ ఇప్పుడు 1 hour అపాయింట్మెంట్ కావాలి మనకి. ఎదుగుదల ఎలాగొస్తుంది చెప్పండి?
మీ పిల్లలు కూడా సంవత్సరం అంతా స్కూల్లో జాయిన్ చేయండి. సంవత్సరం అంతట్లో 13 రోజులు పంపించండి స్కూల్కి. పాస్ చేస్తారు నెక్స్ట్ ఇయర్కి. చేస్తారా? చూడు, మతపరముగా ఆలోచించారనుకోండి సంఘం గురించి, అక్కడే ఆగిపోతుంది. లేదు, నేను ఎదగాలి, వాక్యము నా కొరకు, పాలు నా కొరకు, ఆహారము నా కొరకు, నా ప్రణాళిక తెలుసుకోవడానికి, నా బాధ్యత తెలుసుకోవడానికి, దేవునితో ఆ సంబంధములో నేను ఎదగాలి అనే కోరిక నీకుండాలి. నీకుండాలి ఆ కోరిక, నీకుండాలి ఆ ఆకలి. నీకు ఆకలి లేకపోతే ప్రార్థన చేసుకో ఆకలి కొరకు. నిజంగా చెప్తాను చూడండి, ఎందుకు పరీక్షించుకోమంటున్నాను. నిజంగా నీకు ఆకలి లేకపోతే నువ్వు నిజంగా రక్షింపబడ్డావో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. 21 days ఫాస్టింగ్ అన్నప్పుడు, 3 days ఫాస్టింగ్ అన్నప్పుడు, ఏదన్నా ఉన్నప్పుడు నీకు ఒక్కసారి కూడా నీకు ఆ డిజైర్ కూడా రాలేదనుకో, ఆ తలంపు కూడా, అరే నేను వెళ్ళాలి కదా, నేను అదే సంఘానికి వెళ్తున్నాను కదా, అదే సంఘంకి వెళ్తున్నప్పుడు ఒక్కసారన్నా వెళ్ళాలి కదా, ఫాస్టింగ్ ప్రేయర్ అటెండ్ అవ్వాలి కదా, వాక్యం వినాలి కదా, ఆ రోజు చెప్తున్న వాక్యం దేని గురించో నేను కూడా తెలుసుకోవాలి కదా, అందరూ ఎదుగుతున్నట్టు నేను కూడా నీకు ఆ కోరిక లేదు అంటే నువ్వు నిజంగా రక్షింపబడ్డావో లేదో పరీక్షించుకో. దేవుడు ఎవరు నీకు? యేసుక్రీస్తు ఎవరు నీకు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము ఏంటి? అసలు ఆ స్వరానికి నువ్వు ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నావు? ఆ స్వరానికి ఎటువంటి బరువుని ఇస్తున్నావు నీ జీవితంలో? దేవుని సంఘానికి ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నావు? దేవుని సన్నిధికి ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నావు? చాలా మంది క్రైస్తవులు గవర్నమెంట్ ఆఫీస్కి ఇచ్చేటటువంటి వాల్యూ కూడా ఇవ్వరు సంఘానికి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చేటటువంటి గౌరవం ఇవ్వరు దేవుని సంఘంలో. పాస్టర్ని మర్చిపోండి, అక్కడ పనిచేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి అషర్స్కి అటువంటి గౌరవం కూడా ఇవ్వరు. ఎందుకు? అటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం కాబట్టి. వాళ్ళు నాకు చెయ్యాలి, లేదు మనము ఎవరికి చెయ్యాలి, ఇంకా నేను ఎవరికి సేవ చేయాలి, నా జీవితం ద్వారా ఎవరు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సో మన జీవితము ఆయనకి సమర్పించుకోవాలి, మన హృదయము ఆయనకి సమర్పించుకోవాలి. అందుకని మళ్ళీ ఒకసారి ఆ వచనం చూడండి, ప్రావర్బ్స్లో, మై సన్ గివ్ మీ యువర్ హార్ట్ అండ్ లెట్ యువర్ ఐస్ అబ్జర్వ్ అండ్ డిలైట్ ఇన్ మై వేస్. ఫస్ట్ మొట్టమొదటిగా నీ హృదయాన్ని, అప్పుడు నీ కళ్ళతో నా మార్గములని నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వు నా మార్గాలని చూడు అంటున్నాడు. చూడండి, మనమేమనుకుంటాం, నాకు మార్గం చూపించయ్యా. ఫస్ట్ మార్గం చూపించడు. ఫస్ట్ నీ హృదయాన్ని ఆయనకి, ఫస్ట్ నీ హృదయాన్ని ఆయనకి. ఈ 21 రోజులు దాని కొరకు. మహిమ చూడాలి, మహిమ చూడాలి. దేని కొరకు? దేని కొరకు మహిమ చూడాలి? నా జీవితంలో ఆయన పనిచేయాలి. దేని కొరకు పనిచేయాలి? దేని కొరకు మహిమ చూపించాలి? నీ జీవితాన్ని ఎప్పుడైతే ఆయనకి ఇస్తావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటావో, అప్పుడు తప్పకుండా మహిమ చూస్తావు. దేవునికి ఒక వ్యక్తి, ఆయన హృదయాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆయన జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆయన మహిమని చూడకుండా ఉండలేడు. ఇట్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ. హీ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ ధనవంతుడు యవనస్తుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మార్గాన్ని చూపించు అంటాడు. హృదయం ఇవ్వట్లేదు, మార్గాన్ని చూపించు. యేసుక్రీస్తు మహాకృపను బట్టి మార్గాన్ని కూడా చూపిస్తాడు. అక్కడ లాస్ట్కి ఏమంటాడు? వద్దు. ప్రణాళిక కూడా అలాగే ఉంటుంది. మనం ఏమంటాం? చెప్పయ్యా నీ ప్రణాళిక. లాస్ట్కి అదేంటి అలా చూపించావు, నేను ఇలాగనుకోలేదు, అలాగెళ్ళమంటావు అనుకున్నాను. చూడు, ముందర ఆల్రెడీ నీకు ఉంది, డిసైడ్ అయిపోయావు హార్ట్లో, నీ హృదయంలో డిసైడ్ అయిపోయి ఇప్పుడు ప్రణాళిక చూపించు అంటున్నావు. అందుకనే మొట్టమొదటిగా ఈ 21 రోజులు మొదలైనప్పుడు, ఈ రోజు ఫస్ట్ నీకు ప్రేయర్ ఏంటి తెలుసా? షో మీ యువర్ గ్లోరీ కాదు, దేవా నీ మహిమ, దేవా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. అక్కడ మొదలు పెట్టండి. దేవా నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నానయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నా, నీకు కావాల్సింది చెయ్యి, నా జీవితంతో నీకు కావలసినట్టు వాడుకో నన్ను.
అమ్మో ఏం చేసేస్తాడో పాస్టర్ గారు. ఏం చేశాడు? నీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. చూడు, దేవా నా జీవితంతో నీకు ఇష్టం వచ్చింది చేసుకో అయ్యా, నేను సంపూర్ణంగా నేను నీకు ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు ఏంటి? విశ్వాసం అంతా నీలోనే పెడుతున్నాను అయ్యా అన్నట్టు. నా విశ్వాసం అంతా నీలో పెడుతున్నాను, నా ట్రస్ట్ అంతా నీలో పెడుతున్నాను. చూడండి, మనమే మన పిల్లలు మనల్ని 100% నమ్మారనుకోండి, సంతోషంగా ఉంటుందా లేదా? ఎందుకు? వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు. అరే నన్ను నమ్ముతున్నాడు. ఎందుకు? నీకు ఎప్పుడు కూడా నీ పిల్లల పట్ల మంచి ప్రణాళిక ఉంటుంది. ప్రేమతో ఆలోచిస్తావు, కసితో ఆలోచించవు. So number 1, give your heart wholly to God. 1 Timothy chapter 4 and verse 14. త్వరగా చదువుతాం. Hallelujah. ఇంగ్లీష్లో ఉంటుంది. Meditate on these things. Give yourself entirely to them that your progress may be evident to all. This is my encouragement for every one of you. These 21 days, give yourself entirely, wholly to the things of God. Your progress will be evident to every person in your life. Number 2, very quickly, receive what God has said about you. So గుర్తుపెట్టుకోండి, number 1, ఫస్ట్ నీ జీవితాన్ని, నీ హృదయాన్ని అంతటిని ఆయనకు సమర్పిస్తావు. రెండోది ఏం చేయాలంటే, దేవుడు నీ పట్ల ఏదైతే చెప్పాడో అది నువ్వు స్వీకరించాలి, నీ జీవితంలోకి స్వీకరించాలి. రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ సెడ్ అబౌట్ యూ. నౌ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ 2 categories, 2 విధాలుగా. number 1, the prophetic word. number 2, the written word. Okay, 1 Timothy chapter 1 verse 18, ప్రవచనములు చొప్పున, బేస్డ్ ఆన్ ద ప్రాఫెసీస్ అంటున్నాడు. బేస్డ్ ఆన్ ద ప్రాఫెసీస్. ఇంగ్లీష్లో చూడండి ఎలాగుంటుందో. ఇంగ్లీష్లో, Timothy my son, here are my instructions for you, based on the prophetic words spoken about you earlier, may they help you fight well in the Lord's battles. అంటే గమనించండి, తిమోతి యొక్క జీవితం గురించి ప్రవచింపబడ్డదన్నమాట. కొన్ని ప్రొఫెటిక్ వర్డ్స్ రిలీజ్ అయినాయి అన్నమాట ఆయన జీవితం పట్ల. దేవుని యొక్క చిత్తము ఆయన జీవితంలో ఎలాగా జరుగుతుంది అనేటటువంటి విషయము ఆ ప్రవచనము ద్వారా తిమోతి తెలుసుకోవడం జరిగింది. ఏం తెలుసుకున్నాడు? దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ ఎంతమందికి అటువంటి ప్రవచనాలు ఇవ్వబడ్డాయి? చేతుల పైకి ఎత్తండి. ఓకే, సో చూడండి, ఎక్కువ మంది చేతులు ఎత్తలేదు, కొంతమంది. కానీ ప్రవచనము రానంత మాత్రాన దేవుని యొక్క ప్రణాళిక మీరు తెలుసుకోలేరని కాదు. మరి పాస్టర్ గారు, అందరి జీవితంలో ఎందుకు అటువంటి ప్రవచనం రాదు? ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక సింపుల్ కారణం, మీరు వెళ్ళేటటువంటి సంఘంలో ప్రవచనాలు అసలు ఇవ్వరనుకోండి, లేకపోతే అక్కడ ప్రవచనాల గురించే నమ్మరనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు అలాగ ప్రవచనాలు ఇస్తాడు అనేటటువంటి సత్యమే బోధించట్లేదు, లేకపోతే అటువంటి సత్యమే నమ్మట్లేదు అనుకోండి, ఇక ప్రవచనాలు ఎక్కడుంటాయి? అక్కడ ఉండవు. సో అటువంటి సంఘంలో ఉన్న వ్యక్తికి ప్రవచనము ద్వారా దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళు తెలుసుకోరన్నమాట. కానీ ప్రవచనము లేనంత మాత్రాన దేవుని యొక్క ప్రణాళిక నువ్వు తెలుసుకోలేవు అనేది కాదు. దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క వాక్యము ద్వారా కూడా మనం తెలుసుకోగలము. హల్లెలూయా. చూడండి, 2 Peter chapter 1 verse 19 ఏమంటాడంటే, యూ మస్ట్ పే క్లోజ్ అటెన్షన్ టు వాట్ దే రోట్, ఫర్ దేర్ వర్డ్స్ ఆర్ లైక్ ల్యాంప్. కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమని ఉంటుందంటే, ఇట్ ఈస్ మచ్ మోర్ ఏ షూర్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ అని ఉంటుంది. సో ప్రవచనము ఇచ్చినటువంటిది శక్తివంతమైనటువంటి వాక్యమే, కానీ దానికన్నా షూర్ వర్డ్ అంటే ఇంకా స్థిరపరచబడినటువంటి వాక్యము మన జీవితంలో ఉన్నదంటే, ఏ వాక్యం అయితే రాయబడిందో అది ఇంకా స్థిరపరచబడినటువంటి వాక్యం అంట. హల్లెలూయా. సో చూడండి, మీ జీవితంలో ఎవరో ఒక ప్రాఫిట్ వచ్చి చేతులేసి ప్రవచించక్కర్లేదు. జరిగితే గాడ్, ప్రైజ్ బీ టు గాడ్, నో ప్రాబ్లం విత్ దట్. కానీ అటువంటి ఎన్కౌంటర్ మీ జీవితంలో జరగకపోయినా కూడా మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే, దేవుని వాక్యము ద్వారా ఆయన ప్రణాళిక తెలుసుకోవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆ ప్రణాళిక తెలుసుకునేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా 2 విషయాలు తెలుసుకోవాలి. నంబర్ 1, యువర్ ఐడెంటిటీ, నీ గుర్తింపు తెలుసుకోవాలి. నువ్వు ఎవరై ఉన్నావు అనేది ఆ ప్రవచనము ద్వారా అన్నా లేకపోతే వాక్యము ద్వారా అన్నా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాల్సి వచ్చినప్పుడు నీ గుర్తింపే నువ్వు దాంట్లో స్థిరపరచబడలేదనుకో, నువ్వు భయపడతావు. నీ గుర్తింపే గిడియన్ యొక్క జీవితంలో గుర్తుపెట్టుకున్నట్లయితే ఏం చేస్తున్నాడు? యుద్ధము చేయాల్సినటువంటి సమయంలో దాక్కుంటున్నాడు. ఎక్కడ దాక్కుంటున్నాడు? ద్రాక్ష వనములో దాక్కుని ఉన్నాడు అనమాట. ఓకే, సో హీస్ హైడింగ్ ఇన్ ద వైన్ ప్రెస్. వై? ఈవెన్ దో హీ హాస్ టు గో టు వార్, బికాస్ హీ వాజ్ నాట్ సెక్యూర్ ఇన్ హిస్ ఐడెంటిటీ. ఆయన గుర్తింపులో స్థిరపరచబడలేదు.
గుర్తింపులో స్థిరపరచబడినందుకు ఆయన ఇంకా దాక్కుంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈ గుర్తింపు నీ ఉద్యోగం నుంచి వచ్చే గుర్తింపు కాదు, నీ తల్లిదండ్రుల నుంచి వచ్చే గుర్తింపు కాదు, నీ నీ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గుర్తింపు కాదు, ఇది దేవుని నుంచి వచ్చే గుర్తింపు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపు, నువ్వు నూతన సృష్టి అనేది దేవుని యొక్క గుర్తింపు, నువ్వు నీతిమంతుడు లేకపోతే నీతిమంతురాలువు అనేది దేవుని యొక్క గుర్తింపు, నువ్వు విమోచింపబడ్డావు అనేది దేవుని యొక్క గుర్తింపు, యూ హ్యావ్ బిన్ ఆర్డైన్డ్, యూ హ్యావ్ బిన్ సాంక్టిఫైడ్, దేవుని యొక్క పిలువబడిన వ్యక్తివి అనేది దేవుని యొక్క గుర్తింపు. యు ఆర్ ఎ కింగ్ అండ్ ఎ ప్రీస్ట్, నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుర్తింపు, దేవుని యొక్క గుర్తింపు, దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపు. సో ఆ గుర్తింపులో నువ్వు స్థిరపరచబడాలి. ఇప్పుడు ఆ గుర్తింపులో స్థిరపరచబడాలి. చూడండి, ఈ గుర్తింపులో స్థిరపరచబడకుండా ఏ ఉద్యోగం అయ్యా, ఏ ఉద్యోగం యు ఆర్ మిస్సింగ్ ఇట్. అది ఎలా ఉంటుందంటే 10th ఫ్లోర్కి వెళ్ళాలి పాస్టర్ గారు, 10th ఫ్లోర్కి ఫౌండేషన్ లేకుండా 10th ఫ్లోర్కి వెళ్తానంటావు. నువ్వు ఈ జీవితము ఒక ఉద్యోగం చేయడానికి కాదు, ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కాదు, ఈ జీవము దేవుడు ఇచ్చింది ఆయన ప్రణాళిక నెరవేర్చబడడానికి. సో ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఆయన ఇచ్చిన గుర్తింపు నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఇచ్చిన గుర్తింపు నువ్వు తెలుసుకోలేదనుకో, ఆయన ప్రణాళిక నీ జీవితంలో నువ్వు చేయలేవు. ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? ఓకే, ఉద్యోగం వెళ్ళినప్పుడు, కొత్తగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఒక ట్యాగో ఏదో ఒక ఐడి ఇస్తారు నీకు. ఆ ఐడి ఏంటి? నీకు ఒక గుర్తింపు. యు ఆర్ ఎంప్లాయిడ్ బై సచ్ అండ్ సచ్ కంపెనీ అండ్ దిస్ ఈజ్ యువర్ డెసిగ్నేషన్. ఇది నీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కంపెనీ, ఇది నీకున్న బాధ్యత ఇది అన్నప్పుడు. సో ఆ గుర్తింపు తెలియదు అనుకోండి, నీకు ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది అంటే ఏం చేస్తావు? రోజు వెళ్ళి బాత్రూమ్ కడుగుతావా, కంప్యూటర్ ముందర కూర్చుంటావా, లేకపోతే ట్రాఫిక్ బయట సెక్యూరిటీ లాగా నుంచి ఏం చేస్తావు? నువ్వు ఏం చెయ్యాలో ఎలా తెలుసుకుంటావు? గుర్తింపు బట్టి, వాళ్ళు ఇచ్చిన గుర్తింపు. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు మీరు లెట్స్ సే యు ఆర్ ఏంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓకే, రోజు వెళ్ళి కంప్యూటర్ మీద ముందర కూర్చుంటారు, యూ రన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. కానీ ఇప్పుడు సడన్గా వాచ్మెన్ వచ్చేసి నీ క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు అనుకో, ఎలా చేస్తారా చెప్పండి? ఎందుకు చేయరు? ఆయన మనిషే కదా, జంతువు వచ్చి కూర్చోలేదు క్యాబిన్లో, మనిషే వచ్చి కూర్చున్నాడు. కానీ ఆ గుర్తింపు లేదు కాబట్టి. అర్థమవుతుందా అందరికీ? ఆ గుర్తింపు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఆ పని చేయగలుగుతావు. సో నువ్వు మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన గుర్తింపు ఏంటి? వాక్యము నీకు ఇచ్చేటటువంటి గుర్తింపు ఏంటి? దానిలో నువ్వు స్థిరపరచబడాలి. అందరికి అర్థమవుతుందా? రెండోది, నీ గుర్తింపు మాత్రమే కాదు, కానీ రెండోది, యు మస్ట్ అండర్స్టాండ్ యువర్ ఎబిలిటీ. వాట్ కెన్ యూ డూ? నీ సామర్థ్యత నువ్వు గుర్తించాలి. దేని బట్టి? తల్లిదండ్రులు కాదు, ఉద్యోగం కాదు, దేవుని వాక్యము బట్టి నీ సామర్థ్యత ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకోవాలి. చూడండి, కొన్ని ఉదాహరణలు ఇస్తాను దేవుని వాక్యం బట్టి. యూ కెన్ డూ ఆల్ థింగ్స్. నువ్వు ఎన్ని చేయగలవు? ఆల్ థింగ్స్, సమస్తము చేయగలవు. దేని ద్వారా? యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా. రెండోది, యూ కెన్ వాక్ ఇన్ అథారిటీ. అధికారములో నడవగలవు. ఎవరు? ప్రతి క్రైస్తవుడు. ఆయన చెప్పింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆయన ఇచ్చినటువంటి గుర్తింపు తెలుసుకుంటున్నావు, ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యం తెలుసుకుంటున్నావు. సో నెంబర్ 2, యూ కెన్ వాక్ ఇన్ అథారిటీ. నెంబర్ 3, యూ కెన్ హ్యావ్ డొమినియన్. ఏలుబడి. ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు నువ్వు ఏలుబడి చేయగలవు, అధికారంలో నడవగలవు, ఏలుబడి చేయగలవు. నాలుగోది, నువ్వు యూ కెన్ హీల్ ద సిక్. రోగులను స్వస్థపరచగలవు. హల్లెలూయా. చూడండి, రోగులను అంటే పాస్టర్ గారు నాకు మెడికల్ స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు, ప్రిస్క్రిప్షన్ రాయమనలేదు దేవుడు. ఏంటి? ప్రిస్క్రిప్షన్స్ రాయమనలేదు దేవుడు. ఏమన్నాడు? రోగులను స్వస్థపరచమన్నాడు. ఎలా స్వస్థపరచమన్నాడు? యూ షల్ లే హ్యాండ్స్ ఆన్ ద సిక్. నీ పక్కన ఉన్న వాళ్ళ మీద చెయ్యి ఒకసారి వేయండి. చెయ్యి వేయగలరా? సో అంటే ఏంటి? నువ్వు చెయ్యి వేయగలవు అంటే నువ్వు స్వస్థపరచగలవు. చెప్పాను కదా కొన్ని వారాల క్రితం, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు సులువుగా ఉంటాయి.
లే హ్యాండ్స్ ఆన్ ద సిక్స్ అన్నాడు, రోగుల మీద చేయి వేయమన్నాడు. సో నువ్వు స్వస్థపరచగలవు. అంటే పాస్టర్ గారు మరి నా జీవితంలో ఆయన చెప్పింది అందుకనే స్థిరపరచబడు, నమ్ము, హృదయాన్ని ఆయనకి, ఆయన చెప్పిన దానికి విశ్వసించు. ఆయన చెప్పింది ఆ గుర్తింపులో స్థిరపరచబడు. ఆయన ఏం చెయ్యగలవు అంటాడో దానిలో స్థిరపరచబడు. అధికారంలో నడవగలవు అన్నాడు, నడవగలను అను. రోగులను స్వస్థపరచగలవు అన్నాడు, స్వస్థపరచగలను అను. హల్లెలూయా. చూడండి, దాని తర్వాత యూ కెన్ ప్రీచ్ ద గాస్పెల్, సువార్త బోధించగలవు, ప్రకటించగలవు. హల్లెలూయా. అందరూ అనండి, చేతులెత్తి అనండి, నేను సువార్తను ప్రకటించగలను. ఆమేన్. చూడు, నువ్వు జీవితకాలం అమ్మో ప్రీచింగ్ నా వల్ల అవ్వదు, నేను మాత్రం చేయలేను. ఏంటి, ఎవడు చెప్పాడు నువ్వు చేయలేవని? నేను మాత్రం చేయలేను అన్నప్పుడల్లా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఆయన ప్రణాళికకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. యెర్మియా ఏమన్నాడు? నేను ఇంకా బాలుడిని, చిన్నవాడిని, ఐఎమ్ యంగ్ మ్యాన్ అంటే ఏమన్నాడు దేవుడు? నువ్వు అలాగ అనొద్దు, డోంట్ సే యు ఆర్ ఎ యంగ్ మ్యాన్ అన్నాడు. అనవద్దు అన్నాడు, అనవద్దు. సో ఆయన చెయ్యగలవు అంటే చెయ్యగలను అనాలి, అంతే. అప్పుడు నీ హృదయం ఆయనకి నిజంగా ఇచ్చినట్టు. అప్పుడు నీ జీవితాన్ని, నా ఆలోచన కాదయ్యా, సరే నువ్వు చేయగలను అంటున్నావు కదా, నేను చేయగలననే అంటానులే. సరే నువ్వు చెప్పినట్టే, ఏంటి నువ్వు చెప్పినట్టే, ఆ పరిస్థితికి రావాలి అందరూ. అది విశ్వాసం. నువ్వు చెప్పినట్టే, నేను నోరు మూసుకుంటాను. నువ్వు చెప్పినట్టే దేవా, నువ్వు చెప్పినట్టే నా జీవితంలో జరుగునుగాక. ఆమేన్. చూడండి, యూ కెన్ డూ గుడ్ టువర్డ్స్ అదర్స్, యూ కెన్ బీ అ బ్లెస్సింగ్ టు అదర్స్, యూ కెన్ ప్రే ఫర్ యువర్ ఎనిమీస్ అండ్ యూ కెన్ ఫర్గివ్ దోస్ హూ హర్ట్ యూ. చూడండి, అన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అంతే, ఇంకా ఎన్నో వందలు ఉంటాయి అలాంటి. జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అబౌట్ హూ యు ఆర్ అండ్ వాట్ యూ కెన్ డూ. హల్లెలూయా. సరే, ఇంకొక పాయింట్ చెప్పి నేను దీంతో ముగిస్తాను. చూడండి, మూడో పాయింట్, The third thing, in order to know and fulfill God's plan for your life, ask the Holy Spirit to reveal the things that has been prepared for you. 1 Corinthians chapter 2 verse 9 and 10 చదవండి. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? చేతులెత్తండి. అందరు ప్రేమిస్తున్నారా? సో మీ గురించి రాయబడ్డది ఈ వాక్యం, ఈ వచనం మీ గురించి రాయబడ్డది. ఆమేన్. సో మీ గురించి, సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. మీ గురించి రాయబడ్డది వాక్యం. ఏది సిద్ధపరచనో కంటికి కనపడలేదు, చెవిటికి వినపడలేదు. ఆమేన్. అందరూ నాకైతే అనండి. చూడండి, ఇప్పటికీ ఏ కనికి కనిపించలేదంటే, ఏ చెవికి వినిపించలేదంటే, ఏ హృదయంలో, కానీ నాకైతే అనండి. మీకైతే ఇప్పుడు కూడా మళ్ళీ నీ గురించే రాసింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీకైతే దేవుడు తన ఆత్మ ద్వారా, ఎవరి ద్వారా? ఫ్రెండ్స్ ద్వారా కాదు, తన ఆత్మ ద్వారా ఏం చేశాడంట? బయలుపరిచియున్నాడు. చూడండి, నీ జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక, సమయము ఇంకా కాలము అనేది ప్రారంభించబడక ముందరే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి వ్యక్తిగతముగా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే వేరే వాళ్ళ జీవితాలు చూసి, వాళ్ళు ఇంజనీర్ అయ్యారు కాబట్టి నేను ఇంజనీర్ అయిపోతా, వాళ్ళు బిజినెస్ కాబట్టి నేను బిజినెస్, వాళ్ళు పాలిటిక్స్ కాబట్టి నేను పాలిటిక్స్, వాళ్ళు డాక్టర్ కాబట్టి నేను డాక్టర్, వాళ్ళు వాళ్ళు అది చేస్తున్నారు నేను అది చేస్తాను, వీళ్ళు అది చేస్తున్నారు నేను. నో, పాలిటిక్స్కి వెళ్తున్నావా? వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, కానీ దేవుడు అక్కడికి నడిపిస్తున్నాడని వెళ్ళు. బిజినెస్ మొదలు పెడుతున్నావు, ధైర్యంగా మొదలుపెట్టు.
కంప్యూటర్ ఇంజనీర్ అవుతున్నావా, మంచి కంప్యూటర్ ఇంజనీర్ అవ్వు, బెస్ట్ కంప్యూటర్ ఇంజనీర్ అవ్వు. డాక్టర్ అవుతున్నావా, అందరూ పరిగెత్తుకుంటూ నీ కొరకే అపాయింట్మెంట్ కొరకు అడిగేటట్టు అటువంటి డాక్టర్ అవ్వు. కానీ గుర్తుపెట్టుకో, ప్రతిదానికి దేవుడు వ్యక్తిగతంగా, ఇప్పుడు ఏ కన్ను చూడనిది, ఇప్పుడు వరకు ఎవరు విననిది, ఇప్పుడు వరకు ఎవరి హృదయములో అది బయలుపరచబడినటువంటి విషయాలు దేవుడు నీ గురించి, నీ కొరకు సిద్ధపరిచాడు, నీ కొరకు సిద్ధపరిచాడు. అది ఎలా తెలుసుకుంటావంట? ఆయన ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడుతుంది. కానీ ఇది సమస్య, ఆయన ఆత్మతో ఎంతమందికి సహవాసం ఉన్నది? ఆయన ఆత్మ ద్వారా బయలుపరచబడుతుంది. కానీ ఆయన ఆత్మతో మనకి సంబంధం లేదనుకోండి, ఇప్పుడు ఎలా బయలుపరచబడుతుంది? అందుకు చాలామంది ఏం చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ మీరు ప్రార్థన చేసి చెప్పేసేయండి, ఈ అమ్మాయిని చేసుకోవాలి, ఈ అమ్మాయిని మీరు చెప్పేసేయండి పాస్టర్ గారు, ఈ అబ్బాయినా 3 సంబంధాలు వచ్చినాయి, మీరు ఎవరినో ఒకరిని పిక్ చేయండి, మీరే ప్రార్థన చేయండి, మీరే చెప్పండి, ఎక్కడ మొదలు పెట్టాలంటారు, ఎక్కడ చేయాలంటారు, ఎప్పుడు ఆపేయమంటారు, ఎప్పుడు ఎందుకు? పరిశుద్ధాత్మ దేవునితో నీకు సహవాసం లేదు. పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమనాలి తెలుసా? పాస్టర్ గారు, ఈ 3 సంబంధాలు వచ్చినాయి, ప్రార్థన చేసుకున్నాము, మరి అన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత మరి నాకు అనిపించేది ఏంటంటే, దేవుడు ఈ వ్యక్తితో పెళ్లి చేసుకోమంటున్నాడు అనిపిస్తుంది. మీరేమంటారు? మీరు కూడా ప్రార్థన చేసి ఒకసారి చెప్పండి. సో పాస్టర్ గారు కన్ఫర్మ్ చేయొచ్చు, కరెక్ట్ అమ్మా, మంచి డెసిషన్ తీసుకున్నావు, గాడ్ బ్లెస్ యూ, మూవ్ ఫార్వర్డ్. వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న పాస్టర్ గారు, నేను భార్య ప్రార్థన చేసుకుంటున్నాం ఈ విషయం గురించి, ఒక 6 నెలల గురించి, అప్పుడు ఒకసారి వచ్చి మీకు చెప్పాం కదా, అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం పాస్టర్ గారు, అప్పటి నుంచి దేవుడు ఇలాగ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ వచ్చాడు, ఇలాగ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాము, ఇప్పుడు మరి ఇలా మొదలు పెట్టాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నా హృదయంలో మాత్రం దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు నేను చూడగలుగుతున్నాను, ఇప్పుడు మొదలు పెట్టాలనుకుంటున్నాను, మీరేమంటారు? ఎక్కడన్నా ఏదైనా మిస్ అయ్యాను అనుకుంటున్నారా? ఎక్కడన్నా అనవసరంగా అంటే తొందరపడుతున్నానా, లేకపోతే లేట్ అవుతున్నానా, లేకపోతే దీని ద్వారా నా ఆత్మీయ జీవితము నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎనీ అడ్వైస్, ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ టు టెల్ మీ యాజ్ ఎ షెపర్డ్, ఒక కాపరిగా మీరు చెప్పాల్సింది ఏదన్నా ఉందా? ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఏ పాస్టర్ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానం తీసుకోకూడదు నీ జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానం పరిశుద్ధాత్మ దేవునికే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కాపరి కాదు. అలాగే ఏ కాపరి, ఏ పాస్టర్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఎవరికి వాళ్ళ స్థానము ఇవ్వబడ్డది. సో నీకు ప్రార్థన వచ్చేసేటప్పటికి ఆత్మతో నువ్వు ఆ సహవాసము లేదనుకో. చాలాసార్లు అందుకనే పాటలు పాడేటప్పుడు, అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్, మంచిగా పాటలు పాడుతున్నారు, వండర్ఫుల్, ఎస్పెషలీ సెకండ్ సర్వీస్లో మీరు చాలా మంచిగా పాడతారు, ఐ లవ్ ఇట్, యు డూ వెరీ గుడ్ జాబ్. కానీ ప్రార్థన చేద్దాము అనేటప్పటికి చాలా వాల్యూమ్ పడిపోతుంటుంది. పాటలు అనేటప్పటికి మంచిగా ఉంటుంది, ప్రార్థన అన్నప్పుడు అంతన్నా మెయింటైన్ అవ్వాలి, లేకపోతే ఇంకెక్కువ అవ్వాలి, ఇంకెక్కువ అవ్వాలి. ఎందుకు తెలుసా? పాటలు వేరే వాళ్ళు రాసిని వాళ్ళ సహాయంతో మనం పాడుతున్నాం. అదే ప్రార్థన అనుకో, ఎవరి సహాయం కాదు, నీ ప్రార్థన అంతే. ఇప్పుడు నీ హృదయం నుంచి వస్తుంది అది. అర్థమవుతుందా నేను చెప్పింది? పాటలు వేరే వాళ్ళు రాస్తారు, ఆ పాటలు మనం పాడాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అనుభవముతో, వాళ్ళకున్నటువంటి సహవాసముతో వాళ్ళు రాస్తున్నారు ఆ పాట. సో ఆ పాట మీద అభిషేకం ఉండొచ్చు, ఆ పాట ద్వారా అనేక మంది దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తుంటారు. ఆ విధంగా దేవుడు ఆ వ్యక్తుల్ని వాడుకుంటాడు. సో నథింగ్ రాంగ్ విత్ దట్, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. కానీ దట్ ఈస్ ఓన్లీ అ సబ్స్టిట్యూట్. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అనుకో, ఎవరు నీకు ప్రార్థన రాసి ఇవ్వట్లేదు కదా. అందుకని ఒక్కొక్కసారి ఏమంటాను, అందరు లేచి నుంచుందాము, ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడండి అంటాను. ఏ పాట
దానికన్నా నేను అంటాను చూడండి, ఇప్పుడు దేవునితో అప్పుడు ఇంకా గట్టిగా రావాలి వాల్యూమ్. ఆత్మలో ప్రార్థన చేద్దాము అన్నాను అనుకోండి, 5 నిమిషాలు రూఫ్ పేలిపోవాలి పైన. అలాంటి సౌండ్ రావాలి, స్పీకర్స్లోంచి కాదు, మీ నోట్ నుంచి రావాలి అలాంటి సౌండ్. మీ నోట్ నుంచి రావాలి అటువంటి సౌండ్. ఏంటి పాస్టర్ గారు మరీ చెప్తున్నారు? అపొస్తలుల కార్యం ఎప్పుడైనా చదివారా? ఎన్నిసార్లు బిల్డింగులు కదిలినాయో తెలుసా? ఎందుకు? ప్రార్థన నుంచి విడుదలవుతున్నటువంటి శక్తి వలన. సో గమనించండి ఏమంటున్నాడు. దేవుడు ఇప్పటి వరకు ఎవ్వరికి చూపించినటువంటి నీకు చూపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎవ్వరితో చెప్పనటువంటి విషయాలు ఇప్పుడు నీకు చెప్పాలని కోరుకుంటున్నాడు. ఎవ్వరికి హృదయంలో ఇంకా చూడనటువంటి, స్థాపించబడినటువంటి విషయాలు నీకు బయలుపరచాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? అది వాళ్ళ జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి కాబట్టి. వ్యక్తిగతం. దట్స్ హౌ ఇంటిమేట్. అంత వ్యక్తిగతముగా నిన్ను తెలుసుకోవాలి. నువ్వు ఆయన అంత వ్యక్తిగతముగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఆ రిలేషన్షిప్, దేవునితో రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడు? ఎవరితో, దేంతో, ఏ రిలేషన్షిప్తో కంపేర్ చేస్తాడు? ఒక భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధముతో రిలేట్ చేస్తాడు, పోలుస్తాడు. ఎందుకు? దానికన్నా ఇంకా ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది మన లోకంలో మనం ఇంకా మనకి ఇంకేం లేదు. దానికన్నా ఇంటిమేట్గా ఉండాల్సిన రిలేషన్షిప్ ఏది లేదు. సో భార్య భర్తలకి ఉన్నటువంటి రిలేషన్షిప్తో పోలుస్తున్నాడు. ఎవరి రిలేషన్షిప్? నీ దేవునితో అంట, దేవునితో. అటువంటి సంబంధం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక పూర్తిగా నువ్వు తెలుసుకోగలవు. పూర్తిగా తెలుసుకోవడం మాత్రమే కాదు, ప్రతి అడుగు వేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రణాళిక బట్టి నువ్వు వేయడం మొదలు పెడతావు. 2 పాయింట్స్ చెప్పి చూడండి. 4th పాయింట్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్. And number 5, rest knowing that God is causing everything to work for your good. హల్లెలూయా. విశ్రాంతిలో ఉండు. దాని ముందర అంటే నీ హృదయం అంతటితో విశ్వసించు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆ రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నప్పుడు ఆయన ఏదైనా బయలుపరిస్తే భయపడొద్దు. అయ్యి బాబాయ్ అంత ఎలాగవుతుంది, నేను ఎలా చేయగలుగుతాను, నా వల్ల. విశ్వసించు. నీ శారీరకంగా ఆలోచిస్తే చేయలేవేమో, కానీ ఆయన చేస్తాడు. అలాగే లాస్ట్గా, పాస్టర్ గారు నేను తప్పులు చేశానండి, నేను దేవుణ్ణి ఏ విధంగా అయితే వెంబడించాలో నేను అలా వెంబడించలేదు. ఆయన కృప నా జీవితంలో నేను అనుభవించాను, అయినా నేను దూరంగా వెళ్ళాను. ఆయన కృపను వ్యర్థం చేశాను నా జీవితంలో. అన్య వ్యక్తులు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ప్రతిదీ నీ జీవితంలో జరిగిందంతా కూడా మళ్ళీ నీ మేలు కొరకు, ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడ్డాని కొరకు ఆయన వాడతాడంట. అందరం లేచి నుంచుందాము. మొన్న నేను ఒక వీడియో చూసాను. ఎగ్జాంపుల్, ఒక వెరీ ప్రొఫెషనల్ పెయింటర్ ఒక పెద్ద క్యాన్వాస్ మీద ఆయన మంచి పెయింటింగ్ వేస్తున్నాడు. అదే సమయంలో ఆయన పక్కన ఒక స్టూడెంట్ లాంటి వ్యక్తి ఆయన పక్కన ఉన్నాడు. ఆయన కూడా అదే పెయింటింగ్ మీద పనిచేస్తున్నాడు అనమాట. ఇంకొక ఏరియాలో చాలా పెద్ద పెయింటింగ్ ఆయన ఒక ఏరియాలో చేస్తున్నాడు, ఈయన ఒక ఏరియాలో చేస్తున్నాడు. ఆయన ఇద్దరు కూడా చేస్తున్న సమయంలో ఎవరైతే స్టూడెంట్ లాగా ఉన్నారో ఆయన ఒక తప్పు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది పెయింటింగ్. సో ఏదో నువ్వు రబ్బర్ తీసుకొని ఏదో ఇరేజ్ చేయలేవు. ఒకసారి తప్పు స్టెప్ వేస్తే ఇంకా అంత నాశనం అయిపోయినట్టు. దాన్ని పెయింటర్ చూసి వెనకాక ఒక స్టెప్ వేసి అలా నుంచుంటాడు. కొద్దిసేపు చూస్తాడు. అక్కడ ఆ వ్యక్తి, ఆ స్టూడెంట్ లాగా ఉన్న వ్యక్తి భయపడుతుంటాడు అన్నమాట. అయ్యో తప్పు చేశాను, దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్, నౌ ఎవ్రీథింగ్ ఇస్ రూయిన్డ్.
నా ఛాన్స్ ఒక్కటే ఉండింది, ఇట్లాంటి ఆపర్చునిటీ ఒక్క ఛాన్స్ ఉండింది, అంతా రూయిన్ చేసుకున్నాను అనుకొని బాధపడుతుంటాడు. ఒక 2-3 నిమిషాలు ఆ పెయింటింగ్ అలా చూస్తాడు. దాని తర్వాత ఆ మాస్టర్ పెయింటర్ తీసుకొని ఇంకొక బ్రష్ తీసుకొని ఎక్కడైతే ఆయన తప్పు చేశాడో అక్కడికే ఎగ్జాక్ట్గా వెళ్ళి నుంచుంటాడు. తీసుకొని ఇంకొక బ్రష్ తీసుకొని మళ్ళీ దాని మీద పనిచేయడం మొదలు పెడతాడు. దాని మీద ఏం చేస్తున్నాడో అర్థం అవ్వదు ఎవరికి. పని చేస్తుంటాడు. ఒక 5 నిమిషాలు అవుతుంది, ఒక 10 నిమిషాలు అవుతుంది. కొంతసేపు అయిన తర్వాత ఎక్కడైతే ఆ తప్పు చేశాడో దాని మీద పని చేసి ఏం చేస్తాడంటే ఆఖరికి ఆ తప్పుని కూడా ఈ పెద్ద పిక్చర్లోకి బ్యూటిఫుల్గా ఇన్కార్పొరేట్ చేస్తాడు. ఆమేన్. మన జీవితాల్లో దేవుడు అటువంటి కార్యం చేయగలుగుతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ తప్పు చేసినప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేశాడు? అది తప్పు అయిపోయింది అనే పక్కకి జరిగాడు. సరే, మీరేం చేయగలుగుతారో మీరు చేయండి. చూడు, ఈరోజు కూడా నీకు అవకాశం ఉంది. తప్పు చేసావు అన్నంత మాత్రాన దేవుడు నిన్ను వదిలిపెట్టట్లేదు. నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావంటే ఆయన ప్రణాళిక బట్టి ఉన్నావు. ఆయన మహాకృపను బట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. మొట్టమొదటిసారి రావచ్చు. కొంతమంది మీరు మీ జీవితంలో చర్చికే నేను ఎప్పుడు రాలేదు పాస్టర్ గారు, సంఘం అంటేనే నాకు తెలియదు, మొట్టమొదటిసారి వచ్చావు. ఆయన కృప బట్టి నువ్వు వచ్చావు ఈరోజు. ఆమేన్. ఆయన మహాకృపను బట్టి నువ్వు వచ్చావు ఈరోజు. నువ్వు తప్పు చేసినా నువ్వు ఈరోజు, దేవా నా హృదయాన్ని ఇస్తున్నాను, నా జీవితాన్ని ఇస్తున్నాను, నా తప్పుల్ని కూడా నేను నీకే ఇస్తున్నాను, నా పాపముని నీకే ఇస్తున్నాను, తీసుకున్న ప్రతి తీర్మానాన్ని నీకే ఇస్తున్నాను అయ్యా. నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక. ఆమేన్ అని మీరు హృదయము నుంచి నువ్వు చెప్పగలిగితే, హృదయము నుంచి నువ్వు ఆ ప్రార్థన చేయగలిగితే ఈరోజు ప్రతి దాన్ని రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ప్రతి దానిని కూడా నీ మేలు కొరకు ఆయన మార్చగలడు. ఆమేన్. మేలు కొరకు ఆయన మార్చగలడు. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్. ఒక న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో అనుకుంటా, he says God causes everything to, he will cause. నువ్వు తప్పు చేసావు కానీ ఆయన ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ తప్పుని కూడా వాడడం మొదలు పెడతాడు నీ మంచి కొరకు. ఎక్కడైతే సాతాను ఆ తప్పుని పాయింట్ చేయడానికి చూస్తాడు, ఎక్కడైతే సాతాను నీకు చెప్తుంటాడు అక్కడ తప్పు చేసావు కదా, అక్కడ తప్పు చేసావు కదా, అక్కడ తప్పు చేసావు కదా, అక్కడ పాపం చేసావు కదా, దేవుడు ఏమంటున్నాడు? ఆ తప్పునే వాడుకుంటాను అంటున్నాడు. ఆ తప్పునే వాడగలుగుతాను, ఆ తప్పునే వాడగలుగుతాను. హల్లెలూయా. చేతులు ఎత్తుదామండి, అందరం కూడా ప్రార్థన చేయండి. హృదయము నుంచి హృదయపూర్వకముగా దేవునికి చెప్పండి, దేవా నా హృదయాన్ని, నా జీవముని ఇస్తున్నానయ్యా. ఈ 21 డేస్లో 21 రోజుల్లో నా జీవితము కంప్లీట్గా మార్చబడాలయ్యా. ఈ 21 రోజుల్లో నీ మహిమ నా జీవితంలో కనిపించాలయ్యా. నేను అనుభవించడం మాత్రమే కాదు, ఎంత అనుభవించాలంటే నా జీవితము చూసిన ప్రతి వ్యక్తి కూడా నిజముగా దేవుని యొక్క మహిమ వాళ్ళ మీద ఉన్నది అనేది వాళ్ళు గుర్తించాలయ్యా. కమాన్, నోర్లు విప్పి ప్రార్థన చేయండి. మీరు మొట్టమొదటిగా పాట పాడక ముందర కూడా మీరు నోర్లు విప్పి దేవునితో అడగండి, దేవా ఇది నా హృదయ కోరిక, ఇది నా హృదయ కోరిక. దేవా నా కుటుంబం కొరకు అడగక ముందర, నా పిల్లల గురించి ప్రార్థన చేయక ముందర, నా భవిష్యత్తు గురించి ప్రార్థన చేయక ముందర, నా ఉద్యోగము, నా వీసా గురించి, నా కెరియర్ గురించి, నా ఎంప్లాయ్మెంట్ గురించి, దేని గురించి అడగక ముందర మొట్టమొదటిగా దేవా నేను అడగక ముందర నేను నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ఈరోజు, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా ఈరోజు. డూ యాజ్ యు ప్లీజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీకు ఇష్టమైనట్లుగా చేయము ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. I declare in the mighty name of Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను. I declare every chain that has held you back.
ఏ సంఖ్యలైతే నేను వెన్నులాగుతూ ఉన్నాయో I command the chains to be broken in the name of Jesus. ఆ సంఖ్యలన్నీ యేసు నామములో విరగొట్టబడును గాక. Everything that has kept you away from the plan of God for your life, నీ జీవితంలో దేవుని ప్రణాళికకు నిన్ను దూరంగా I ఉంచినట్లయితే command those things to be cursed to their very roots. ఆ విషయాలన్నీ వేరులో గుండా తీసివేయబడును గాక. Every relationship that is keeping you away from God, దేవుని నుండి నిన్ను దూరంగా ఉంచుతున్న ఏ సంబంధమైనను I curse that relationship to its very roots. ఆ యొక్క సంబంధంను వేర్లలో నుండి నేను శపిస్తూ ఉంటున్నాను. Every habit, ప్రతి అలవాటు, every association, ప్రతి సహవాసము may they dry up in the name of Jesus. యేసు నామములో అవి ఎండిపోవును గాక. May you be surrounded by godly men and women in your life. నీ జీవితంలో దైవికమైన స్త్రీ పురుషులతోను చుట్టబడును Men గాక. and women who are running after the things of God. దేవుని యొక్క విషయాల వెనుక వెలుచున్న వారితో Men and women who are fulfilling the call of God upon their life. ఎవరైతే వారి జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తున్నారో వారితోను ఉందువు గాక. I declare in the name of Jesus, యేసు శక్తిగల నామములో నేను divine ప్రకటిస్తున్నాను. favor to rest upon you. దైవికమైన కటాక్షము నీ పైన Favor in నిలిచును your గాక. business. నీ వ్యాపారంలో దేవుని Favor in కటాక్షము, your workplace. నీ యొక్క పనిచేయు స్థలంలో దేవుని Favor కృప, with your children. నీ పిల్లల విషయంలో దేవుని యొక్క Favor దయ, with your parents. నీ తల్లిదండ్రుల విషయంలో దేవుని Favor with కటాక్షము, your responsibilities. నీకున్న బాధ్యతల్లో దేవుని యొక్క That కటాక్షము ఉండును every గాక. single one of you మీలో ప్రతి ఒక్కరు కూడా will make it to the tent every single day for 21 days. ఈ 21 రోజులు ప్రతి రోజు కూడా ఆ టెంట్ రివైవల్ లోకి వచ్చుదురు గాక. That you will spend time in the presence of God. దేవుని సన్నిధిలో నువ్వు గడుపుదువు గాక. That you will hear from God. దేవుని నుండి నువ్వు విందువు గాక. That you will see from God. దేవుని యొద్ద నుండి నువ్వు చూచుదువు That గాక. you will follow God. దేవుని నువ్వు వెంబడించుదువు గాక. And you will fulfill the plan of God for your life. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తమును ప్రణాళికను నెరవేర్చుదువు గాక. In the mighty and majestic and powerful name of Jesus, I pray. ఎంతో శక్తివంతమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. Amen and amen. Hallelujah. హల్లెలూయా. Give the loudest clap offering గట్టిగా unto చప్పట్లు కొడుతూ Jesus. ప్రభు నామాన్ని స్తుతిద్దాం. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. Praise be to God. దేవుని నామములో స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Amen and amen. ఆమేన్. Hallelujah. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.